వెల్కమ్ టు టీసాట్. భారతదేశ పరిశ్రమల టాపిక్లో భాగంగా భారతదేశంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఒకటి హుగ్లీ నది పరివాహక ప్రాంతం, జన్పనార పరిశ్రమకు ప్రసిద్ధి, ముంబాయి పూణే ప్రాంతం, నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి, అహ్మదాబాద్ వడోదర ప్రాంతం కూడా నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి, కోయంబత్తూర్, మదురై, చెన్నై, బెంగళూరు ఇది కూడా నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి, ఛోటా నాగపూర్ పీఠభూమి ఇనుము ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి. ఇవి భారతదేశంలో ఉన్న ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు. ఒకటి హుగ్లీ నది పరివాహక ప్రాంతం జన్పనార పరిశ్రమకు ప్రసిద్ధి. ఎందుకంటే హుగ్లీ నది పరివాహక ప్రాంతం జన్పనార పంటకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు కలకత్తాను ప్రధాన హెడ్ క్వార్టర్గా చేసుకొని అనేక పరిశ్రమలను ఇక్కడనే స్థాపించడం జరిగింది. ఈడ నైపుణ్యం గల కార్మికులు తక్కువ రేటుకు లభించడం జరుగుతుంది. ఇతర దేశాల ఎగుమతుల కొరకు హుగ్లీ నదీ తీరంలో ఉన్న కలకత్తా ఓడరేవు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హుగ్లీ నది పరివాహక ప్రాంతం జన్పనార పరిశ్రమకు ప్రసిద్ధి. ఇది ప్రధాన పారిశ్రామిక ప్రాంతం. రెండో ప్రధాన పారిశ్రామిక ప్రాంతం ఈ ముంబాయి పూణే ప్రాంతంలో బ్రిటిష్ వారు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముంబాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా పత్తి పండే ప్రాంతాలు ఉన్నవి. మహారాష్ట్ర, గుజరాత్. ముంబాయి ఓడరేవు ఎగుమతులకు దిగుమతులకు అనుకూలంగా ఉంది. నైపుణ్యం గల కార్మికులు చౌకగా లభించడం జరుగుతుంది. బ్రిటిష్ వారు కూడా ముంబాయి ఓడరేవు ఉన్న కారణంగా భారీ యంత్రాలను దిగుమతులకు ఎగుమతులకు అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ ముంబాయి చుట్టుపక్కల ప్రాంతంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడం జరిగింది. సుమారు ముంబాయి చుట్టుపక్కల ప్రాంతంలో 150 వరకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ భారీ వస్త్ర పరిశ్రమలు కలవు. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో జనాభా ఎక్కువైపోయింది, కార్మికులు ఎక్కువైపోయింది, భూమి కొరత ఎక్కువైపోయింది అనే ఉద్దేశంతో సేమ్ వాతావరణ పరిస్థితులున్న అహ్మదాబాద్ వడోదర ప్రాంతానికి ఈ పరిశ్రమను విస్తరించడం జరిగింది. ఈ అహ్మదాబాద్ వడోదర ప్రాంతం కూడా టెక్స్టైల్ నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. మూడవ ప్రధాన పారిశ్రామిక ప్రాంతం బెంగళూరు, కోయంబత్తూర్, మదురై ఇది కూడా టెక్స్టైల్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. నెక్స్ట్ ఆగ్రా, ఢిల్లీ ఇండస్ట్రియల్ రీజన్. ఇక్కడ ప్రధానంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అభివృద్ధి చెందడం జరిగింది. నెక్స్ట్ ఛోటా నాగపూర్ పీఠభూమి రీజన్. ఈ ఛోటా నాగపూర్ పీఠభూమిలో బొగ్గు
ముడి ఇనుము, మాంగనీస్ మొదలైన ముడి ఖనిజాల లభ్యత ఉంది. ఈ పీఠభూమి గుండా ప్రవహించే దామోదర్ నది పైన దామోదర్ నదీలోయ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి విద్యుత్ శక్తి, నీటి లభ్యత పుష్కలంగా ఉన్న కారణంగా ఇక్కడ అనేక ఇనుము ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఛోటానాగపూర్ పీఠభూమిని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్కు ప్రసిద్ధిగా చెప్పచ్చు. ఇక భారతదేశంలో పరిశ్రమల వర్గీకరణ, ఒకటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అంటే ఈ పరిశ్రమలకు వ్యవసాయ రంగం నుంచి ముడి పదార్థాల లభ్యత ఉంటుంది. అందుకనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అన్నాం. అందులో ఒకటి నూలు వస్త్ర పరిశ్రమ. ఒకప్పుడు దేశంలో చేనేత వస్త్రాలు భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. అనేక మందికి ఓ కుటీర పరిశ్రమలాగా ఉపాధి అవకాశం లభించేది. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం రావడం జరిగిందో ఈ చేనేత వస్త్ర పరిశ్రమ తగ్గి పరిశ్రమల్లో తయారైన వస్తువులను ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకొని వ్యాపారం మొదలుపెట్టడంతో చేనేత వస్త్ర పరిశ్రమ స్థాయిలో నూలు వస్త్ర పరిశ్రమను, బట్టలను పరిశ్రమల్లో తయారు చేయడం మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1818లో రిష్రా వద్ద పోర్ట్ గ్లాస్టర్ అనే కోటలో ప్రారంభించడం జరిగింది. ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను ముంబైలో 1854లో ముంబైలో ప్రారంభించడం జరిగింది. నూలు వస్త్ర పరిశ్రమ దేశంలో అతిపెద్దది, అతి పురాతనమైన పరిశ్రమ. సుమారు 15 మిలియన్ కార్మికులు పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ పరిశ్రమపై ఆధారపడిన వాళ్ళు పత్తి పండించే రైతు నుంచి ఈ ఆధునిక కాలంలో అనేక రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేసే పరిశ్రమలు, కంపెనీలు వరకు ఈ పరిశ్రమ పైన ఆధారపడడం జరిగింది. సో అతి పురాతన పరిశ్రమ, అతి పెద్ద పరిశ్రమ. దేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1818లో కలకత్తా సమీపంలో రిష్రా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. రిష్రా అనేది ఒక ప్రాంతం పేరు. అప్పుడు బ్రిటిష్ వారు రక్షణ కొరకు కోటల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ విధంగా నిర్మించిందే పోర్ట్ గ్లాస్టర్ అనే కోట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1854లో ముంబైలో సిఎన్ దేబర్ అనే ఒక పెట్టుబడిదారుడు ఆధునిక పద్ధతిలో మొట్టమొదటి నూలు మిల్లును ప్రారంభించడం జరిగింది ముంబైలో. ప్రపంచ నూలు వస్త్రాల ఉత్పత్తిలో చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ భారత్. మన దేశ ఉత్పత్తిలో ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు. నూలు మిల్లులు ఎక్కువ గల రాష్ట్రం గుజరాత్. అంటే దేశంలో జనాభా విపరీతంగా ఉండడం వలన సుమారు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వస్త్రాలను
భారతదేశంలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పట్టు వస్త్ర పరిశ్రమ ఇది అటవీ ఆధారిత పరిశ్రమ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చైనా నాగరికత కాలంలో పట్టును తయారు చేయడం జరిగింది. పట్టు వస్త్రాలను తయారు చేసి 1000 సంవత్సరాల వరకు ప్రపంచంలో మిగతా ప్రాంతాలకు తెలియకుండా ఉంచడం జరిగింది. ఎప్పుడైతే యూరోపియన్ వర్తకులు రావడం జరిగిందో పట్టు పరిశ్రమ యొక్క నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. ప్రపంచ పట్టు వస్త్రాల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది, భారత్ రెండో స్థానంలో ఉంటుంది. మన దేశంలో 4 రకాల పట్టు ఉత్పత్తి అవుతుంది. ఒకటి మల్బరీ పట్టు, 2 ఈరి పట్టు, 3 టస్సార్ పట్టు, 4 మూగా పట్టు అనేది బంగారు వర్ణంలో ఉంటుంది. మిశ్రమ వ్యవసాయంలో భాగంగా పట్టు పురుగుల పెంపకం దేశవ్యాప్తంగా జరుగుతుంది. పట్టు గుళ్ళ సేకరణ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా సేకరణ జరుగుతుంది. మన దేశ పట్టు ఉత్పత్తిలో మొదట కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ అస్సాం, ఫోర్త్ తమిళనాడు. దేశంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమను 1832లో పశ్చిమ బెంగాల్లోని హౌరా వద్ద మొట్టమొదటి పట్టు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. అంతకన్నా ముందు చేనేత పరిశ్రమల్లో అనేక రకాల పట్టు వస్త్రాలను తయారు చేసేవారు. దేశంలో పట్టు పరిశ్రమకు సంబంధించి ప్రధాన ప్రాంతాలు బెంగళూరు, కర్ణాటక, మైసూర్ కర్ణాటక, వారణాసి ఉత్తరప్రదేశ్, తెలంగాణలో పోచంపల్లి, గద్వాల మొదలైన ప్రాంతాల్లో కూడా పట్టు వస్త్రాల ఉత్పత్తి జరుగుతుంది. ఉన్ని వస్త్ర పరిశ్రమ, ఉలన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇది జంతు ఆధారిత పరిశ్రమ. భారతదేశంలో మిశ్రమ వ్యవసాయంలో భాగంగా గొర్రెల పెంపకం కూడా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కలదు. ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉన్ని మార్కెట్లు. ఆస్ట్రేలియాలో మెరీనో జాతి గొర్రెలు నాణ్యమైన ఉన్నినిస్తాయి. అందుకని ఆస్ట్రేలియాను బంగారు ఉన్ని దేశం అని పిలుస్తాం. అమెరికాలో అంగోరా జాతి గొర్రెలు నాణ్యమైన ఉన్నిని ఇవ్వడం జరుగుతుంది.
మన దేశంలో కర్కట రేఖకు దిగువ ఉన్న ఉష్ణమండల రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే ఉన్ని నాసిరకంగా ఉంటుంది. ఇది గొంగళ్ళ నేతకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గొల్ల కురుమలు పెద్ద మొత్తంలో గొర్రెల పెంపకాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒకసారి ఎగ్జామ్లో అడిగిండు, తెలంగాణ రాష్ట్రంలో గొంగళ్ళను ఎవరు నేస్తారు? కుర్మ వాళ్ళు గొంగళ్ళను ఎక్కువగా నేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సమశీతోష్ణ మండల రాష్ట్రాల్లో ఉన్ని కొరకు గొర్రెలను పెంచే అనేక తెగలు ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్ గుజ్జర్లు రాజస్థాన్, బేకర్వాలా జమ్మూ కాశ్మీర్, గద్దీలు హిమాచల్ ప్రదేశ్, గొల్ల కుర్మలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఉన్ని కొరకు గొర్రెలను పెంచేవారు వీళ్ళు దేశవ్యాప్తంగా. ఇక కేంద్రానికి సంబంధించిన ఉన్ని బోర్డు, జోధ్పూర్లో కలదు. దేశంలో మొట్టమొదటిసారిగా ఉన్ని పరిశ్రమను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలోని ముంబై, పూణే, పంజాబ్లోని అమృత్సర్, లూధియానా మొదలైన ప్రాంతాల్లో ఉన్ని పరిశ్రమకు సంబంధించిన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కలవు. ఇక జన్పనార పరిశ్రమ, జూట్ ఇండస్ట్రీ, జన్పనార పరిశ్రమ దేశంలో నూలు వస్త్ర పరిశ్రమ తర్వాత అతి పెద్దది, పురాతనమైన పరిశ్రమ జన్పనార పరిశ్రమ. ప్రపంచ జన్పనార వస్తువుల ఉత్పత్తిలో భారత్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. మన దేశంలో ఫస్ట్ భారత్, ప్రపంచవ్యాప్తంగా భారత్, సెకండ్ బంగ్లాదేశ్. మన దేశంలో పశ్చిమ బెంగాల్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ జన్పనార వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతం కావడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ఉగ్లీ నది పరివాహక ప్రాంతం ఈ పరిశ్రమకు ప్రసిద్ధి. ఎందుకంటే జన్పనార పండే ప్రాంతం ఉగ్లీ నది పరివాహక ప్రాంతంలోనే కేంద్రీకృతం కావడం జరిగింది. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జన్పనార పండే భూభాగం నాటి తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్కు పోవడం జరిగింది. పత్తి పండే భూభాగం పాకిస్తాన్ దేశానికి ఎక్కువగా పోవడం జరిగింది. 1855లో కలకత్తా సమీపంలోని రిష్రా వద్ద మొదటి జన్పనార పరిశ్రమను ప్రారంభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారు వివిధ ఖండాలకు ఎగుమతులు చేయడం జరిగింది. ఈ పరిశ్రమ నుండి ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించడం జరిగింది. అందుకనే జన్మును బంగారు పీచు
లేదా గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు, గోల్డెన్ ఫైబర్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులకు దిగుమతులకు భారీ కంటైనర్లను, ఓడలను, షిప్లను తయారు చేయడం వల్ల కొంతవరకు జనపనార వస్తువుల ఎగుమతులు తగ్గిపోవడం జరిగింది. ఈ మధ్య ఎప్పుడైతే ప్లాస్టిక్ను ప్రపంచవ్యాప్తంగా వాడకం తగ్గడం మొదలుపెట్టడం జరిగిందో మళ్ళీ జనపనార వస్తువుల ఉత్పత్తి అభివృద్ధి చెందడం జరిగింది. ఏకంగా యుఎన్ఓ జన్మును 2008 ఇయర్ను ప్రపంచ జనపనార సంవత్సరంగా ప్రకటించడంతో ఈ పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది. ఎక్కువ జనపనార మిల్లులు పశ్చిమ బెంగాల్లోని సుమారు 70 వరకు, బీహార్లోని 9, ఉత్తరప్రదేశ్లోని 3 కలవు. కలకత్తాను ప్రపంచ జనపనార రాజధాని, జూట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను కలకత్తాలో 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సింథటిక్ వస్త్ర పరిశ్రమ అంటే కృత్రిమ దారాలతో వస్త్రాలను తయారు చేయడం జరుగుతుంది. సింథటిక్ వస్త్రాలు రేయాన్, నైలాన్, టెర్లిన్, పాలిస్టర్ మొదలైనవి కృత్రిమ దారాలతో రూపొందించడం జరుగుతుంది. సింథటిక్ వస్త్రాల ఉత్పత్తిలో మన దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో అమెరికా, భారతదేశంలో సింథటిక్ వస్త్రాలు తయారయ్యే ప్రాంతాలు పాలిస్టర్ ముంబై, థానే, అహ్మదాబాద్ ప్రాంతాల్లో పాలిస్టర్ వస్త్రాలను తయారు చేస్తారు. నైలాన్ బట్టను కోటా, రాజస్థాన్, ముంబైలో తయారు చేయడం జరుగుతుంది. రేయాన్ యూనిట్స్ రేయానోపురం, కేరళలో తయారు చేస్తుండ్రు. కాగజ్ నగర్, తెలంగాణలో కూడా రేయాన్ యూనిట్స్ కలవు. పంచదార పరిశ్రమ, చక్కెర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమ తర్వాత అతి పెద్దది, పురాతనమైనది, ముఖ్యమైనది. నూలు వస్త్ర పరిశ్రమ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిశ్రమల్లో ప్రధానమైనది. దేశంలో మొట్టమొదటి చక్కెర పరిశ్రమను 1903 బీహార్లోని పూసా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చక్కెర పరిశ్రమ నుండి బెల్లం, కండసార చక్కెర ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో కలదు. ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో మొదట బ్రెజిల్, సెకండ్ భారత్. మన దేశ చక్కెర ఉత్పత్తిలో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర. దేశంలో చక్కెర కర్మాగారాలు ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా విస్తరించింది. ముఖ్యంగా చెరుకు పంట ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విస్తరించింది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రధాన పరిశ్రమలు కాయిలా పడిపోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో, తమిళనాడులో
అనేక కొత్త చక్కెర కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో నిజాం షుగర్ మిల్స్ లిమిటెడ్ షక్కర్ నగర్ బోధన్లో ఉంది. ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద చక్కెర పరిశ్రమ. దీన్ని ప్రస్తుతానికి మూత వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. నెక్స్ట్ కాగిత పరిశ్రమ. ఇది అటవీ ఆధారిత పరిశ్రమ. ప్రపంచానికి పేపర్ను పరిచయం చేసిన దేశం చైనా. ప్రపంచంలో చైనా మొట్టమొదటిసారిగా పేపర్ను తయారు చేయడం జరిగింది. భారతదేశంలో మొదటి కాగిత పరిశ్రమను 1832లో కలకత్తా సమీపంలో సేరాంపూర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక పేపర్ పరిశ్రమను మాత్రం 1870లో బాలుగంజ్ వద్ద ప్రారంభించడం జరిగింది. ఇక డైలీ న్యూస్ పేపర్లలో ఉపయోగించే న్యూస్ ప్రింట్ కర్మాగారం 1955లో నేపానగర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. 1955లో నేపానగర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ కల్పగుజ్జు ఉత్పత్తిలో కెనడా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచ పేపర్ ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. న్యూస్ ప్రింట్ ఉత్పత్తిలో కెనడా మొదటి స్థానంలో ఉంటుంది. అంటే పేపర్ పరిశ్రమలో శృంగాకార పడవులకు సంబంధించిన మెత్తని కల్పనిచ్చే వృక్షాలను, వెదుర్ను, యూకలిప్టస్ లేదా నీలగిరి చెట్లను, సుబబుల్ చెట్లను, బాబర్ గడ్డిని ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది అటవీ ఆధారపు పరిశ్రమ. ప్రపంచ పేపర్ ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానం. మన దేశంలో అత్యధికంగా పేపర్ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర. దేశంలో అతిపెద్ద పేపర్ పరిశ్రమ మహారాష్ట్రలోని బల్లాపూర్లో కలదు. అతిపెద్ద పేపర్ పరిశ్రమ మహారాష్ట్రలోని బల్లాపూర్లో కలదు. సో పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమల గురించి ఈ లెసన్స్లో డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్ సంబంధించిన డిస్కషన్ ఉండడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.